ప్రభు నామనకు గంత కలుగును గాక. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుంటున్నాను. అప్పుడు పోపులి యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని ఎదుకెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరచెను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ పౌలు భక్తుని యొక్క ఓడ ప్రయాణం గురించి మనం గమనిస్తున్నాం. వారు ఓడలో ప్రయాణం చేస్తూ ఓడ తుఫాన్లో చిక్కుకొని పగిలిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఈదుకుండా ఒక దీపం చేరుకున్నారు. ఆ దీపం పేరు మెలితే అనే దీపం చేరుకున్నప్పుడు వారు ఆ దీపం చేరుకున్నప్పుడు అక్కడ బాగా వర్షం పడేటటువంటి సమయం అది. అయినప్పటికీ ఆ దీపవాసులు అనాగరికులు అయినప్పటికీ వారికి ఎంతో పరిచర్య చేశాను. వారందరూ మరి కట్టెలు ఏరుకొచ్చుకొని నిప్పులు రాజబెడతా ఉండి వారు ఆ వేడికి కూర్చొని ఉన్నప్పుడు సమయంలో పౌలు కూడా ఒక మోపెడి కట్టెలు ఏరుకొచ్చుకొని ఆ నిప్పులో వేశాడు. వెంటనే దానిలో నుండి ఒక సర్పం బయటికి వచ్చి అతడి చేతిని పట్టుకొనెను. అయితే ఆ దీపవాసులు ఏమనుకున్నాడంటే, ఇతడు నిజంగానే నరహంతకుడు, సముద్రంలో నుంచి అతను తప్పించిన న్యాయం అతన్ని విడవలేదు. ఈ పాము వల్ల ఇతను చనిపోతాడేమో, లేదా అతని శరీరం వార్చునో గవక్కన పడిపోతాడేమో అని ఎదురు చూచారు. కొంతసేపు చూసిన తర్వాత, చాలాసేపు వారు ఆయన్ని పరీక్షించిన తర్వాత ఆయనకి ఏమీ కాలేదు. కానప్పుడు వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు మార్చుకున్నారు. ఏమనుకున్నారంటే, ఇతడు ఒక దేవత అని అనుకున్నారు. వెంటనే మరి వాళ్ళు ఆయనకి మంచి మర్యాదలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత అక్కడ ఆ యొక్క దీపానికి ప్రధాని పోప్లి యొక్క తండ్రి జ్వరంతోనూ రక్తభేదితోనూ పండుకొని ఉంటే బాధపడుతుంటే పౌలు ఆ ఇంటికి వెళ్ళి ఆ యొక్క పోప్లి యొక్క తండ్రికి ప్రార్థన చేసి చేతుల నుంచి స్వస్థపరిచాడు. వెంటనే ఆ యొక్క దీపవాసులందరూ కూడా వచ్చి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు దగ్గరికి వచ్చి స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఓడ ఎక్కేటప్పుడు చాలా మర్యాదలు చేశారు. వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పౌలు వాళ్ళు ఓడలో ఉన్నప్పుడే వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యలారా మీరు భయపడొద్దు, మనలో ఎవ్వరి ప్రాణం పోదు. ఈ రాత్రి నాతో ఒక దేవదూత కనపడి నాకు చెప్పింది, పౌలా భయపడకము, ఓడకే నష్టం కానీ మనుషుల ప్రాణానికి ఏం నష్టం రాదు అని చెప్పినాడని చెప్పాను. చెప్పిన తర్వాత ఓడ పగిలిపోవటము, వీళ్ళందరూ రక్షణ పొందారు. 276 మంది, ఎవరికి ప్రాణహాని కానీ ఏ నష్టం కానీ కలగలేదని మనం చూస్తున్నాం. దీనికి అంతటికీ కారణము పౌలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనలో కూడా దేవుని ఆత్మ నివసించినప్పుడు మనం బ్రతికించేవారుగా ఉంటాము, స్వస్థపరిచేవారుగా ఉంటాము, విడుదల ఇచ్చేవారుగా ఉంటాము, కానీ నష్టపరిచేవారుగా ఉండరు. మరి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని శక్తిని బట్టి దేవుడు అతనికి తోడై ఉండి ఆ ఓడలో ఉన్న 276 మందిని కూడా దేవుని వశం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా దేవుని ఆత్మ మనతో తోడుంటే మనల్ని చేయబట్టి నడిపిస్తాడు. అనేకులకు పనికొచ్చే పాత్రలుగా మనల్ని కూడా వాడుకుంటాడు అని ఈ వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక యూదయ, సమరయ, గలిలయ భూదిగంధముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరని ఇచ్చిన వాగ్దానము. వారు ఆ శక్తి పొందిన తర్వాత మరి మెలితే చూడండి, ఒక చిన్న దీపమే, అక్కడికి వెళ్ళి కూడా దేవునికి సాక్షిగా వాళ్ళు ఉండటానికి దేవుడు సహాయము చేశాడు. మరి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మార్చబడి ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప ఆశ్చర్యకార్యం అక్కడ జరిగినప్పుడు దేవుని నామానికే మహిమ కలిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఓడ పగిలిపోయినప్పటికీ చనిపోకుండా రక్షణ పొంది దేవుని కృపలో జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఇది లోకంలో ఉంటున్నాం. నేను దేవుని శక్తి పొందుకొని మన కుటుంబం వారిని ఒక్కరు కూడా నష్టపోకుండా వారిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయనట్లుగా ప్రార్థనలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో, వాక్యంలో వారిని పెంచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు కూడా సహాయం చేస్తాడు. అటు సహాయం మనం కూడా చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు సృష్టిక, పౌలుకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ఓడలోని 276 మంది ప్రాణమును నువ్వు కాపాడేవు. ఆ మనుషులందరూ నీకు నేను ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేసి ఉన్నావు. అందమటికే కాదు, ఆ మెలితే దీపంలో ఉన్న ప్రజలు కూడా నీ కృపను పొందగలిగారు. కాబట్టి నాయన, మేము కూడా ఎప్పుడైతే నీ ఆత్మతోనూ సత్యముతోనూ నడిపించబడతామో మేము కూడా నీకు పనికొచ్చే పాత్రలుగాను, అనేకులకు పనికొచ్చే పాత్రలుగాను వాడబడినట్లుగా మాకు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.